మీ డాడీకి ఫోన్ చేసిన ప్రతిసారి మన మీద అటాక్ దొరుకుతుంది అంటే డెఫినెట్గా మీ డాడీ ఫోన్ ట్యాప్ అయి ఉంటుంది. వాట్ ట్యాపా? అంటే డాడ్ మస్ట్ బి ఇన్ డేంజర్. నీకు నా మీద నమ్మకం ఉందా? కమ్ ఆన్, ఆఫ్ కోర్స్ ఐ ట్రస్ట్ యూ. నేను మీ డాడీ దగ్గరికి సేఫ్గా తీసుకెళ్లి బాధ్యత నాది. వైజాగ్ వచ్చాక కాల్ చేస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. మీ ఫోన్ ట్యాప్ చేసి నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. నిన్ను చంపాలనా? yes dad, his name is భవానీ అంట. భవానీ? అన్నా ఇక్కడ ఎవరు లేరు. ఆయన నా కూతురు వస్తుందన్న విషయం వాడికెలా తెలుసు? నేనే చెప్పా. నువ్వు ఎందుకు చెప్పావురా? సర్ప్రైజ్. వాడేదో నిన్ను సర్ప్రైజ్ చేయాలని చెప్పి అన్నపూర్ణ గురించి అప్డేట్ చేయమన్నాడు. ఏం చేస్తే తప్ప? అను మీద అటాక్ చేస్తున్నది వాడేరా, పెళ్లిన కొడుక. సర్ప్రైజ్ అంటే చంపేస్తాడని నాకేం తెలుసండి. వాడు అటాక్ల మీద అటాక్లు చేస్తుంటే నువ్వు నాకు అప్డేట్ చేయాలా వద్దా? బావా, తప్పు చేసింది నువ్వు. నువ్వు కొరకరా చూసినా చొరచొరా చూసినా ముమ్మాటికి తప్పు నీదే నీదే నీదే. భవానీ లైన్లో ఉన్నాడు, మాట్లాడు. చెప్పు మావా. రే మామని కాదురా, నీ బాబుని. డాడీ డాడీ. రే చిన్న, నువ్వు ఎవరిని చంపుదామనుకుంటున్నావో తెలుసా? నీ చెల్లెల్ని రా. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నిజమా? పిచ్చి నాన్న, చెల్లెలు కాబట్టే చంపుదాం అనుకుంటున్నాను. నువ్వు కూడా ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని ట్రై చేసావు అనుకో, నిన్ను కూడా చంపేస్తా. వీడేమో కాపాడాలనుకుంటాడు, వాడేమో చంపేయాలనుకుంటాడు, అదేమో ఎస్కేప్ అవ్వాలనుకుంటది. మధ్యలో నన్ను ఆడుకుంటారా? అరే, టైం వచ్చినప్పుడు మిమ్మల్ని తొక్కేస్తాన్రా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే? ఓయ్ అవతల బా. ఏంటే
మీ అమ్మ నాన్నని తీసుకొచ్చావా నాకు రికమెండేషన్ చేయించడానికి? అసలు నిన్ను కాదే, నీలాంటి సుంటల కన్నా మీ అమ్మ నాన్న అనాలే. అసలు నీకు పుట్టినాడన్న వాడు. అసలు 2 గంటలు కఠోరంగా సంగీతం నేర్పిస్తే ఆరోహణ అవరోహణ కూడా నేర్చుకోలేకపోయాడు. ఇళయరాజా సువ్వి సువ్వి పాట కూడా పాడలేకపోయాడు వాడు. అసలు మిమ్మల్ని నాకే నామూసు నా మీద చెయ్యి ఇప్పుడు చెప్పండి రా బంట్లు, వాటుడు వాట్ నాటుడు యాడిపోతుంది అది? చచ్చినట్టు యాక్ట్ చేద్దాం. వెళ్ళిపోతున్నాయి. నేను చచ్చిపోయా. జన్నామాలు అమ్మాయి స్టార్ట్ అయింది. బైక్ ఇక్కడ పడుందంటే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుంటారు. రేయ్ అన్నా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు, వెతకండి రా. వెళ్ళండి. కొట్టినంత మాత్రం నిర్ణయం మార్చుకోను. అది ఎవరితో కూతురునని చెప్పి ఆస్తి తనుకుపోతుంటే చూస్తూ కూర్చోమంటావా? చంపి తీరుతాను. అది అస్థి తనుకు పోవట్లేదురా, తీసుకొస్తుంది. దాని వల్లి ఎంతో తెలుసా నీకు? 3,000 కోట్లు. అది చేస్తే మనకి మిగిలేది 300 కోట్లే. కానీ అది వస్తే వచ్చేది 3,000 కోట్లు. మీ వల్ల వాళ్ళు ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నారు. ఎక్కడ ఉందో తెలియట్లేదు. రే స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి. మీ బాబు అసలు ఇవ్వటం లేదు. నువ్వన్నా కొంచెం అడ్జస్ట్ చేయరా. ఎప్పుడు చూసినా టప్పులు ఇప్పుడు ఏం పీకేవా? నక్క కడుపున కుక్క పుడుతుందా? విశ్వాసం లేదు నా కొడుక్కి. వాడుకున్నంతసేపు వాడుకుని. రే వాళ్ళకి నీ నెంబర్ మెసేజ్ పెడుతున్నాను. ఫోన్ ఆన్ చేశాక నీకు కాల్ చేస్తారు. ఈలోగా నువ్వు వైజాగ్ వెళ్ళి వాళ్ళు సేఫ్గా రీచ్ అయితే రిసీవ్ చేసుకో. మేము ఇక్కడ వెతుకుతాం. అలాగే బావ. హలో హే సందీప్, అక్కడ ఏదో టెంపుల్ ఉంది. Excuse me, Babai. What is that place with Konda temple? హే ఇట్ ఈస్ అన్నవరం టెంపుల్ డ్యూడ్. అర్చన ఎవరి పేరు మీద చేయాలమ్మా? మా మనవరాల పేరు మీద. మీ మనవరాల పేరు అన్నపూర్ణ. పైడిపాల గోత్రోద్భవస్య అన్నపూర్ణానామధేయస్య శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత నువ్వురా. నువ్వే గుడి చుట్టూ తిరిగి రమ్మంటావు, తిరిగే లోపే వచ్చేయమంటావు. ఏంటమ్మమ్మా? సర్లే, దేవుడు దండం పెట్టుకో. టాక్సీ వైజాగ్ వస్తావా? వస్తాను కానీ చిన్న ప్రాబ్లం ఉన్నదండి. లైసెన్స్ లేదా, డీజిల్ లేదా? కాదండి, డిక్కీ లాక్ అయిపోయినది. లగేజ్ లోనే ఎట్టుకోవాలి. మాకు లోన్ ఎట్టుకోవడానికి లగేజ్ ఏం లేదు కానీ పద. లగేజ్ లేదా? లగేజ్ లేదా? లగేజ్ లేదా? బామ్మ అంత రియాక్షన్ ఇచ్చేవేంటి? క్యాష్ లేదంటే బాధపడాలి కానీ లగేజ్ లేదంటే నీకేంటి? అంటే జనరల్ గా అందరి దగ్గర లగేజ్ ఉంటది కదా అని. నా లగేజ్ పోయింది, తన లగేజ్ కూడా కొట్టేసి. వీడే కొట్టేశాడు. వీడా 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 ఏయ్. అమ్మని ఓర్ని ఏంట్రా ఇది? స్టోర్ రూమ్ కన్నా ఎక్కువ సిద్ధావు కదరా? సీజన్ కదండి. సీజన్ ఈ లగేజ్ ఏదో చూసుకోండి. ఏయ్ నా ట్యాబ్ ఏది? టెంపుల్ రన్ గేమ్ ఆడదామని నేనే తీసుకున్నా. టెంపుల్ రన్ ఆడతావా? మీ డాడీ ఏదో మెసేజ్ పెట్టారు.
చిట్టి తల్లి నువ్వు చెప్పింది కరెక్టే, నా ఫోన్ ట్యాప్ అయింది. ఇది నా ఫ్రెండ్ పీకే నెంబర్, అర్జెంట్ కాల్ చేయి. ఇట్స్ రింగింగ్. హలో, ఇస్ ఇట్ మిస్టర్ పీకే? ఏ స్పీకింగ్. నేను అనుని మాట్లాడుతున్నాను. డాడ్ ఉన్నారా? డాడీ నిన్ను వెతుకుంటూనే వచ్చారమ్మా. నువ్వు ఎక్కడున్నావు? వైజాగ్ వచ్చేసాను అంకుల్. ఓ, నేను కూడా నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వైజాగ్ వస్తున్నానమ్మా. డాడీ రావడానికి కొంచెం లేట్ అవుతుందమ్మా. సరే అంకుల్, అయితే వైజాగ్ వచ్చాక ఫోన్ చేయండి. ఓకే నాన్న. సో అప్పటి వరకు మా ఇంటికి వెళ్దామా? యా. హలో హలో బావా, నేను రా సప్తగిరి నామాలు. ఎక్కడున్నావురా? బావా ఏంట్రా అలా అడుగుతావు? రాత్రంతా నన్ను అడవిలో వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఎక్కడున్నావు అడుగుతావేంట్రా? మేము వైజాగ్ వచ్చి పుష్కరం అయింది. వైజాగా? మరి నేను? నువ్వు కూడా రా. ఆ? అంతేగా, నువ్వు వైజాగ్ వెళ్ళిపోతే నేను వైజాగ్ వచ్చేయాలి. ఓకే బావా, బాయ్ బావా, కలుద్దాం వైజాగ్ లో. ఆపో. చెప్పరా, బావా ఏం చేస్తున్నావు బావా? గిన్నె కొల్లు బాగుంటే కాల్చుకు తింటున్నాం. నీకెందుకురా విషయం చెప్పు. ఏం చేస్తున్నావే? అమ్మాయి వైజాగ్ వచ్చేసిందంట. నువ్వేం టెన్షన్ పడకు బావా, నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. నువ్వు కూడా బయలుదేరి వచ్చాయి. ఈ సూపర్ న్యూస్ చెప్పారా పెళ్లి కొడుకు? జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు, నేను వచ్చేస్తున్నాను. బావా 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 బావా, ఆ స్టాఫ్ శాలరీస్. బావా 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 అని బతిమలాడుతుంటే ఒంగో పెట్టి దూకేస్తాడు అంటున్నాను రా. అను, నీతో నన్ను చూస్తే ప్లాన్ అంతా పాడవుతుంది. నేను చెప్పేంత వరకు నన్ను కలవకు. వెళ్ళి ఆ గోగవరం ప్రాజెక్ట్ పనులు చూడు. అను నువ్వు ఎక్కువ కంగారు పడగా, మా వాళ్ళు కొంచెం అది ఎక్కువ, అంతేగా? అంటే నువ్వు మా ఎమ్మెల్యే సదాశివం గారు అమ్మాయివా? వాళ్ళు అరగంట నుంచి అదే కదా చెప్తున్నారు. ఇంటర్వ్యూల తర్వాత కానీ ఆకలేస్తుంది, ఏమైనా తిండి పెట్టచ్చు కదా. వంట ఎవరు చేశారు? అందరు భోజనాలు మావే వాళ్ళ ఇంట్లోనే. లేచి రెడీ అవ్వండి, వెళదాం. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇప్పుడు తప్పదా? పోనీ గోర్మిఠేలు తేనా బావా? బందర్ లడ్డు కూడా పెట్టవే. హైదరాబాద్ నుంచి వచ్చాం ఇక్కడ. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఎగ్గొట్టాడు. భోజనానికి కూడా వెళ్ళనంటే బాధపడరా పాపం. ఏమి రావక్కర్లేదు. ఎంగేజ్మెంట్ కి రాలేదు, సారీ కూడా చెప్పలేదు, ఇప్పుడు భోజనానికి కూడా రాడంట. చూడు వదినా వీడు. ఏ ఆడు వస్తాడు గాని పద భోజనాలు రెడీ చేద్దు గాని. వదినా తొందరగా వచ్చేయండి. నువ్వు రావే. నేను మావి వాళ్ళతో వస్తాను. అక్కడ నీ మొగుడు వచ్చి వంట చేస్తాడా? రా సాయం చేద్దు గాని. మమ్మీ. మమ్మీ పదమ్మా, ఫ్రెష్ అవుదు కానీ. మ్మ్.